ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడైతే చేయడానికి మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఏపీ తాలూకు రెస్పాన్స్ షీట్స్ అనే మనకు అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది. మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ని క్లిక్ చేసినట్టయితే పేజ్కి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా. అంతేకాకుండా ఇది మనకు మొబైల్లో ఓపెన్ అవడం లేదు, కంప్యూటర్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జర్నల్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి డౌన్లోడ్ ఆన్సర్ షీట్, రెస్పాన్స్ షీట్స్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అని కాకుండా ఒక పాస్వర్డ్ కూడా కింద మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క పాస్వర్డ్ మీరు చాలా జాగ్రత్తగా ఎక్కడైనా సరే మీరు రాయండి. అది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మనకు URL ఉంది కదా, క్లిక్ హియర్ లింక్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకు ఆన్సర్ షీట్ అనేది ఎప్పుడు పబ్లిష్ అయిందో చూపిస్తాడు. అంతేకాకుండా మీకు ఈ యొక్క కీ మీద ఏమైనా సరే ఛాలెంజ్ ఉంటే మనకు ఖచ్చితంగా మనం ఛాలెంజ్ అయితే చేయొచ్చు అనమాట. వారికి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. అది ఏ విధంగా చేయాలనేది ఇవ్వలేదు, బట్ డేట్ ఇచ్చాడు ఇప్పటి వరకు ఛాలెంజ్ చేసుకోవచ్చు అనేది. 15/4/2018 వరకు వారి యొక్క కీ మీద ఛాలెంజ్ అయితే చేయొచ్చు. అంతేకాకుండా లాగిన్ డీటెయిల్స్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్, డేట్ ఆఫ్ ఎగ్జామ్, అంతేకాకుండా క్యాప్చా కూడా ఉంది. 4N78G అని ఉంది కదా, సో మారుతూ ఉంటాయి. సో అది మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి. స్మాల్ లెటర్స్ ఇస్తే స్మాల్ లెటర్, క్యాపిటల్ అయితే క్యాపిటల్ లెటర్స్ ఇచ్చి లాగిన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ కరెక్ట్గా చేయండి. ఓకే, తర్వాత మనకు అది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డేట్, నేము, రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత కంటిన్యూ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, కంటిన్యూ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ విధంగా ఎగ్జామ్ పేపర్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మరలా మనకు మన యొక్క నేము, రిజిస్ట్రేషన్ నెంబరు, సబ్జెక్ట్ ఇవన్నీ కూడా మనకు కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనకు 151 క్వశ్చన్ కాదు, అది మనకి క్వశ్చన్ నెంబర్ ID అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం చూసినట్టయితే తెలుగు మరియు ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరిగింది. ఆ ఆప్షన్స్లో కూడా మనం చూసినట్టయితే తెలుగుకి ఇంగ్లీష్కి కూడా మీనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఇచ్చాడు, మరలా మీరు ఆ యొక్క ప్రశ్నకి ఏ సమాధానం గుర్తించారా అనేది కూడా కరెక్ట్గా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఈ విధంగా ప్రతి క్వశ్చన్కి ఉంది. సో ఓకేనా, ప్రతి ప్రశ్న కూడా ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. తెలుగు మరి ఇంగ్లీష్లో ఒకేసారి మనకి ఇచ్చాడు. ఆప్షన్స్లో కూడా తెలుగు మరి ఇంగ్లీష్లో ఇచ్చాడు. వాడిచ్చిన కరెక్ట్ సమాధానం ఏంటి, మనం పెట్టిన సమాధానం ఏంటి అనేది కూడా మనం చూడవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఏపీ తాలూకు రెస్పాన్స్ షీట్ అనే ఒక వీడియో చేశాను. ఆ యొక్క వీడియోకి ఈ యొక్క వీడియోకి చాలా వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. అయితే అది ఎంతవరకు అంటే మనకు 24, 25 తారీఖులో ఎవరైతే అప్లోడ్ చేసుకున్నారో, అంటే ఎవరైతే రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకున్నారో వారికి ఇంకా అదే విధంగా చూపించడం జరుగుతుంది. ఎస్టర్డే నుంచి ఎవరికైతే రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నారో వారికి మాత్రం ఈ విధంగా ఇప్పుడు కొత్తగా మారిందనమాట. సో కావాలంటే మీరు పాత వాళ్ళని అయితే ఖచ్చితంగా అది కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్ మనం ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ని అయితే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ మనకు లేదు. సో దీనికి సొల్యూషన్గా ఏం చేయాలంటే మీరు ఈ యొక్క ఎగ్జామ్ పేపర్లో ఏదో ఒక వర్డ్ని స్క్రాప్ చేసినట్లుగా చేయండి. చేసిన తర్వాత మీరు Ctrl+C అని క్లిక్ చేయండి. అలా చేసిన తర్వాత మొత్తం వర్డ్ అంతా కూడా, అంటే మొత్తం ఎగ్జామ్ పేపర్ అంతా కూడా మనకు ఇలా కాపీ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా అయిపోతుంది. సో వెంటనే ఏం చేయాలంటే మనకు Ctrl+P అని కూడా క్లిక్ చేయండి. అప్పుడు చేసిన తర్వాత మీ యొక్క కంప్యూటర్కి ఏమైనా సరే ప్రింటర్ కనుక అటాచ్ చేయి ఉంటే మనకు ప్రింటింగ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. వెంటనే మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నాకైతే నేను ప్రింటర్ అనేది వర్కింగ్లో లేదు కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది, బట్ ఖచ్చితంగా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. అయితే చూడండి, ఈ యొక్క ఎగ్జామ్ పేపర్లో మనకు ఎక్కడ కూడా మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి చూపించట్లేదు అనమాట. సో ఖచ్చితంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని సబ్జెక్టుల వారిగా రాసుకొని ఒక్కొక్కటిగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా మీరు ప్రతి సబ్జెక్టు కూడా ఎంతెంత స్కోర్ మీకు రావడం జరిగింది అనేది క్యాలిక్యులేషన్ అయితే చేసుకోండి. సో మొత్తం క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత సో మీరు చూసుకోండి, అక్కడ మనకు ఎంత మనకు టెట్ రిజల్ట్స్లో స్కోర్ వచ్చింది. సో ఆ యొక్క స్కోర్కి ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో వచ్చిన స్కోర్ అనేది ఈక్వల్గా ఉందా, లేదంటే మనకు ఎక్కువ వచ్చి కూడా మనకు రిజల్ట్ తక్కువ వచ్చిందా అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఏమైనా సరే మిస్టేక్ కనుక వచ్చినట్లయితే ఏ విధంగా వారు కంప్లైంట్ చేయొచ్చు అనే అప్డేట్ వచ్చిన తర్వాత వెంటనే మీకు అందించడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా మందికి ఈ విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా టెన్షన్ అయితే అవుతున్నారు. మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. మీరు 200 రూపీస్ పే చేసిన తర్వాత మీకు కనుక జర్నల్ నెంబర్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో కొంచెం వెయిటింగ్ చేయండి. ఇది మనకు మొబైల్ అయితే డౌన్లోడ్ అవ్వడం లేదు. సో మనకు ఇది పీసీలో మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ కనుక వీడియో కనుక కొంచెం స్పీడ్గా ఉన్నట్లయితే మరొకసారి చూడండి, పర్వాలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.